पित्तजम्बो फलसार भक्षणम् उमासुतं शोकविनाश कारणं नमामि नमामि विघ्नेश्वर पादपङ्कजम्। అలాగే ఫిలిం మీద ఉన్న ప్యాషన్తో పెట్టిన బ్యానరే మిల్క్ మూవీస్ విత్ అసోసియేషన్ విత్ మినర్వా టాకీస్. ఈ మిల్క్ మూవీస్ బ్యానర్ మీద వచ్చిన సినిమాని 7 to 4. సొసైటీలో మన ముందు జరుగుతున్న ఎన్నో సమస్యలు అలాగే భయంకరమైన పరిణామాలతో రూపొందించింది ఈ చిత్రం. 7 నుంచి 4 వరకు జరిగే సీక్వెన్సెస్లో ఈ మూవీ తీయబడింది. అలాగే ఈ మూవీకి సంబంధించిన క్యాస్ట్ ఆనంద్ బచ్చు గారు, వీరు MNC ఎంప్లాయీ. అలాగే ఈ సినిమాలోని లీడ్ యాక్టర్ రాజబాల గారు, వీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డి ట్రస్టీ. నెక్స్ట్ మన లీడ్ క్యారెక్టర్ చేస్తున్న లౌక్య, వీరు యాంకర్గా చేశారు. అలాగే ఇది వీరి 3rd మూవీ. రాధిక గారు, వీరు MNCలో జాబ్ చేస్తున్నారు. అలాగే ఇది కూడా వీరి 3rd మూవీ. మల్లికార్జున్ గారు, వీరు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డి ట్రస్టీగా పనిచేస్తున్నారు. ఈ సినిమాలో ఎంతో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేశారు. PB శ్రీనివాస్ గారు, వీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. అలాగే ఇంతకు ముందు ఎన్నో సినిమాల్లో చేసిన అనుభవం ఉంది. హీరా గారు, వీరొక బిజినెస్ పర్సన్. ఈ సినిమాలోని ఎంతో ఆసక్తికరమైన పాత్రను పోషించారు. ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ని చూద్దాం. కన్నీటిని భయపూచనను మించిన ధర్మం రంగు మార్చక తప్పదు. అందులో నుంచి ఒక చేయకూడదు, ఎవరో చదువు పడేస్తున్నారు. చిన్న వయసులోనే గ్రేట్ 1 ఆర్టిస్ట్గా ఎదిగి దూరదర్శన్లో మరియు ఏఆర్లో ఎన్నో పాటలను పాడారు. ఒక్కొక్కటి పెళ్లి పాటలను మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తున్నారు. వీరు ఎల్లమ్మ అనే ఆర్ట్ ఫిలింలో పాడారు. శ్యామ్ బెంగల్ గారు రూపొందించిన ఒక డాక్యుమెంటరీలో కూడా వీరు పనిచేయడం జరిగింది. పాటలకి స్వరాలు అందించడంతో పాటు సినిమాకి ఆర్ఆర్ కూడా వీరే. వీరు ఇప్పటికే 3 మూవీస్లో పనిచేసిన అనుభవం ఉంది. ఇది వీరు ఇండివిజువల్గా తీసిన ఫస్ట్ ఫిలిం. డిస్ట్రిబ్యూటర్ బాబురావు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరు ఇప్పుడున్న లీడ్ డిస్ట్రిబ్యూటర్. రమేష్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయానంద్ గారు, వీరు ఒక బిజినెస్ కన్సల్టెంట్. ఈ మూవీకి బిజినెస్ కన్సల్టెంట్ గా చేస్తున్నారు. వీరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మధు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ మూవీ యొక్క బిజినెస్ కన్సల్టెంట్. లోహిత్ చెల్లపల్లి గారు, మినర్వా టాకీస్ అధినేత. వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ మూవీలో పాటలకు స్వరాలు అందించిన శ్రీ ద్విభాషం శ్రీలక్ష్మి వందన గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వందన గారు రచయిత, స్వరకర్త మరియు గాయని. యునెస్కో ఇన్స్టిట్యూట్స్లో డైరెక్టర్గా పనిచేస్తూ కథా రచయితగా తన కెరియర్ని మొదలుపెట్టారు. ఎన్నో లలిత, భావ మరియు దేశభక్తి గీతాలకు పాటలు అందించారు. సుందర భారతవని, హృదయరాగం వంటి ఎన్నో ఆల్బమ్స్కు వీరు లిరిక్స్ అందించారు. తొలిసారిగా 7 to 4 సినిమాకి వందన గారు తన గీత రచయితలను అందిస్తున్నారు. ఈ సినిమాలో వీరు 4 పాటలు రాశారు. ఒకటి ఉషా ఉత్తూప్ గారు, మధు గారు, శ్రావణ భార్గవి అలాగే హేమచంద్ర వీరిని ఆలాపించారు. వీరు రాసిన టైటిల్ సాంగ్ని ఉషా ఉత్తూప్ గారు పాడారు. 2015లో రేసుగుర్రం తర్వాత ఆవిడ పాడిన తెలుగు పాట ఇదేనని, ఈ పాట లిరిక్స్ మరియు మ్యూజిక్ ఎంతో బాగున్నాయని ప్రశంసించారు. ఇప్పుడు మన సింగర్స్ని ఆహ్వానిస్తున్నాం. ముందుగా మధు గారు.
మధు గారు వర్ధమాన నేపథ్య గాయని, శాస్త్రీయ సంగీతంలో ఎంతో కృషి చేస్తున్నారు. ఈ సినిమాలో ఉర్రు తొలగించే పాటను రాసిన మధు గారి దండంపల్లి నాగేందర్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ సినిమాలో వీరు కదిలింది కదిలింది అనే పాటను రాశారు. ఈ పాటను ప్రముఖ నేపథ్య గాయకుడు సింహ గారు ఆలపించారు. ఇప్పుడు మన యాక్టర్స్ ని పిలుస్తున్నాం. లౌక్య గారిని ఆహ్వానిస్తున్నాం. ఇది వీరి థర్డ్ మూవీ. ఈ సినిమా పిఆర్ఓ రమేష్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ మూవీకి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన నానాజీ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరికి 200 పైగా మూవీస్ చేసిన అనుభవం ఉంది. బాలకృష్ణ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆర్టిస్ట్ మల్లికార్జున్ అలాగే పిబి శ్రీనివాస్ ని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. హీరా గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సినీ నేపథ్య గాయకుడైన సింహ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సినిమా చూపిస్తామా, దుబాయ్ వెళ్ళి సెంతే తెచ్చాలంటే ఎన్నో ఉర్రు తొలగించిన పాటలు పాడిన సింహ గారి చేతుల మీదుగా మన సిడీని లాంచ్ చేశారు. వేదిక మీద ఉన్న పెద్దల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా సింహ గారు. అందరికీ నమస్కారం అండి. ఏంటో కొత్తగా ఉంది నాకు ఫస్ట్ టైం. ఏంటంటే అన్ని సినిమాల్లో పాడుతూ ఉంటాము, కానీ ఈ సినిమాలో పాడటము ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇది ఒక ఎమోషనల్ అండ్ డివోషనల్ రెండు మిక్స్ తోటి చేసినటువంటి సాంగ్. స్నేహలత మేడం గారు మ్యూజిక్ చేయడం నాకు చాలా ప్రోగ్రామ్స్లో బాగా పరిచయం అనమాట. చాలా ప్రోగ్రామ్స్లో ఆవిడ చూసి నేను ఆవిడకి ప్రోగ్రామ్స్ ఆవిడతో చేయడం, ఆవిడ నాతో చేయడం జరిగింది. కానీ సడన్గా ఒకరోజు కాల్ వచ్చింది, ఇలా మంచి యాక్షన్, హారర్, థ్రిల్లర్, కొంచెం సోషో ఫ్యాంటసీ ఇవన్నీ మిక్స్ అయినటువంటి మూవీ 24 ఈ మూవీ వస్తుంది, యూ హ్యావ్ టు సింగ్ అన్నారు. స్నేహలత మేడం నాకు సింగర్గా ఒక సాంప్రదాయపరమైన మ్యూజిక్ చేయడం ఏంటి అని అనుకున్నాను. ఐ వెంట్ ప్రోగ్రామ్ అక్కడ రికార్డింగ్కి వెళ్ళాను. అప్పటికే తెలిసింది అందులో అందరూ పెద్ద సింగర్స్ అండి. ఒక ఫస్ట్ మూవీతోనే అంత ఉషావుతమ్ గారు, తర్వాత హేమచంద్ర, శ్రావణ భార్గవి, ఇంకా చాలా నోటెడ్ సింగర్స్ అందరూ కూడా ఇందులో పాడారు. అటువంటి ఆల్బంలో నేను కూడా పాడడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలకి పాడుతున్న తరుణంలో ఇలా కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేయడం అనేది కూడా డిఫరెంట్ అనుభూతి ఉంటుంది. ఐ రియల్లీ ఎంజాయ్డ్ అండి. ఆ సాంగ్ ఫస్ట్ విన్న వెంటనే కొంచెం హై పిచ్ ఉంటుందేమో, కొంచెం లో పిచ్ ఉంటుందేమో అనుకున్నాను నేను. పాట కూడా ఐ థింక్ కొంచెం టైం అయింది, ఐ టుక్ సమ్ టైమ్. బట్ తర్వాత మధ్యలో కొన్ని ఫంక్షన్స్ చేశారు, ఫంక్షన్స్ అటెండ్ జరిగింది. ఇవాళ ఇలా నా అదృష్టంగా భావిస్తున్న ఇంత ఒక బాగా పరిచయమైనటువంటి ఫస్ట్ మూవీ తోటి మ్యూజిక్ డైరెక్టర్గా మీ అందరికీ పరిచయం అవుతున్నటువంటి స్నేహలత గారు, అలాగే డైరెక్టర్ శేఖర్ గారు, విజయ్ శేఖర్ గారు, వీళ్ళిద్దరూ రోజు ఉండేప్పుడు నాకు చాలా అంటే యూనో మన పాత్రికలందరికీ తెలుసు, వాసు గారికి వీళ్ళందరికీ ఎప్పటి నుంచో పాడుతూ వస్తున్నానండి నేను. ఎన్నో ఆల్మోస్ట్ 10 years జర్నీ నాది. బట్ నాకు బ్రేక్ వచ్చిందంటే 2 years నుంచి ఆ రేస్ గురం మూవీ నుంచి బ్రేక్ వచ్చింది. దానికి
ఎప్పుడు నాకు హిట్స్ ఉన్నా లేకపోయినా సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా వాళ్ళందరికీ కూడా పాదాబంధనాలతో ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ 7 to 4 మూవీని కూడా మీడియా గట్టిగా ప్రమోట్ చేసి, నేను కొన్ని క్లిప్పింగ్స్ చూశానండి, చాలా అద్భుతంగా చేశారు. ఎక్స్పెరిమెంట్ ఎట్లా అంటే కొత్త వాళ్ళతోటి ముందుకు తీసుకురావాలనేది ఒకటి ఆలోచన అయితే, మ్యూజిక్ డైరెక్టర్ కూడా శేఖర్ గారు, విజయశేఖర్ గారు కొత్త మేడం గారిని పెట్టుకుని దాన్ని మీ ముందుంచడం అనేది ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ ఎంటైర్ యూనిట్ ఆఫ్ 7 to 4 for the audio success as well as the movie success. Thanks and all the best to the entire team. Thank you very much. ఇప్పుడు మన మూవీ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీమతి స్నేహలత మురళి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారం. క్రైమ్ థ్రిల్లర్ మ్యూజిక్ మూవీ చేస్తున్నాను అనగానే ప్రతివాడు నన్ను చూసి కింద నుంచి ఫస్ట్ పైకి దాకా చూసి నవ్వడమే. మరి విజయశేఖర్ సంక్రాంతి గారు మాత్రం ఫస్ట్ నుంచి చివరి దాకా కూడా చాలా నా మీద కాన్ఫిడెన్స్గా ఉన్నారు ఆయన. మరి వారిని కూడా అడిగాను, మీరు ఎందుకు ఇలాంటి సినిమా నన్ను చేయమని అంటున్నారంటే, లేదు నాకు మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది, మీకు బాగా అనుభవం ఉంది, కొన్నేళ్ల నుంచి చాలా ఆల్బమ్స్ వాటికి చేశారు, నేను మీకు ఎలా కావాలో ఐడియాస్ చెప్పి నేను మీ దగ్గర నుంచి వర్క్ తీసుకోవడం నాకు తెలుసు అని వారు ఎంతో కాన్ఫిడెంట్గా. అబ్బాయి ఎప్పుడు కూడా మా స్టూడియోకి వచ్చి ప్రతి పాట వినడం, ఓకే అనడం, మంచి ఫ్రీడమ్ కూడా ఇచ్చారు నాకు. లిరికిస్ట్ కూడా మీకు ఎవరు మీ పాట విని చక్కగా రాస్తారో వారిని పెట్టుకోండి అని అన్నారు. అలాగే ముఖ్యంగా స్త్రీలని ఎక్కువ మందిని వీరి సినిమాల్లో ఎక్కువ ఎంకరేజ్ చేశారు. లిరికిస్ట్ కూడా వందన విభాష గారు. ఐ థింక్ సినీ ఫీల్డ్లో కొంచెం లేడీ లిరికిస్టులు తక్కువ ఉన్నారేమో నా ఉద్దేశం. మ్యూజిక్ డైరెక్టర్లు అలాగే ఉన్నారు. కాబట్టి ఈ సినిమాలో అన్నీ కూడా ఎక్కువ కొత్త వాళ్ళకి బాగా చెయ్యాలి అన్న అంబిషన్ ఉన్న వారికి ఎంకరేజ్ చేశారు విజయశేఖర్ సంక్రాంతి గారు. సినిమా కూడా చాలా బాగుంది ఫస్ట్ నుంచి కూడా. ముఖ్యంగా మా మహిళలు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ కూడా అందులో ఉన్నాయి. అంటే కేవలం క్రైమ్ థ్రిల్లర్ కాకుండా కొంత సోషల్ ఎలిమెంట్ కూడా ఆయన జోడించారు. చివరి దాకా కూడా ఉత్కంఠగా ఒక 3 టీంలు తిరుగుతూ ఉంటాయి. వాటికి అన్నిటి కూడా ఈ ఆర్ఆర్ చేయడం కూడా రియల్లీ ఐ ఎంజాయ్ ఇట్. అంతా కూడా కొంచెం ఇంగ్లీష్ పద్ధతిలో తీయమని ఆయన ఐడియాస్ ఇచ్చారు. వాటి గురించి వెళ్తూ మన నేటివిటీ పోకుండా కూడా ముందు ఒక పాటే అనుకున్నారు, కానీ తర్వాత 5 పాటల దాకా వారు నాకు పర్మిషన్ ఇచ్చారు. పాటలు ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మన తెలుగు వారు పాటలు లేకుండా సినిమా ఎక్కువ ఎంజాయ్ చేయాలి అని అనుకుని నేను 5 పాటలకి ఆయన పర్మిషన్ ఇచ్చారు. సింగర్స్ని కూడా, మేడం పాట బాగుండాలి, మీ ఇష్టం, ఈ పాటకి ఏ సింగర్ అయితే బాగుంటుందో మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారు. సరే, ఉషా ఉత్తమ్ గారు దీనికి యాక్సెప్ట్ చేయడం, అంత పెద్ద సింగర్ నా దానికి వచ్చి పాడడం చాలా ఆశ్చర్యం అనిపించింది. వారి మంచి మనసుకి మరోసారి వారి ఇక్కడ లేకపోయినా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, వారు ఫోన్ల మీద రెస్పాండ్ అవ్వడం కూడా చాలా బాగుంది. నేను అదే నన్ను చిన్న మ్యూజిక్ డైరెక్టర్ అండి నేను అంటే, ఆవిడ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ గ్రేట్, అక్కడ చిన్నవారా పెద్దవారా అన్నది కాదు, మీ ఊహలు మీకు ఉంటాయి, నేను మీ ఊహకి తగ్గట్టుగా పాడగలను లేదు అనేసి 2-3 సార్లు స్కైప్లో మాట్లాడి ఆ పాట యొక్క అర్థం తెలుసుకుని చాలా బాగా న్యాయం చేకూర్చారు ఆవిడ. వారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే హేమచంద్ర, శ్రావణ భార్గవి, ఇంకా సింహ గారైతే ఎంత బాగా కోఆపరేట్ చేశారు. బాబు నీకు మరి ఇప్పుడు పేరు వస్తుంది, నేనేమో చిన్న బడ్జెట్ సినిమా ఇది, నేను కొంత మీద అంటే అట్లేం లేదండి అనేసి చక్కగా వచ్చి వారు ఆ పాటకి చక్కటి న్యాయం చేకూర్చారు. వింటే మీకే తెలుస్తుంది. ఇక ముందు ముందు బోనాల్లో అక్కడ కూడా మీ పాటే మార్పు అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే లిరికిస్ట్ కూడా ఎప్పుడు అర్ధరాత్రి అడిగినా కూడా ఆవిడ మళ్ళీ పాట నాకు పంపించడం, మళ్ళీ ఇది కాదంటే కరెక్ట్ చేస్తే చేయించుకోవడం, అలా ఒక టీం వర్క్లో ఏదో సొంత అన్నదమ్ములతో పనిచేస్తున్న అనుభూతి కలిగింది తప్ప ఒక డైరెక్టర్ దగ్గరికి వచ్చినాను అయ్యో ఈయన ఏమంటారు అసలు భయం కాదండి. ఒక టీం వర్క్గా మేము సాగిపోయాం. మాకెంతో స్వేచ్ఛనిచ్చి నాకు ఎన్నో ఏళ్ళ నుంచి నా కళ సినిమాకి చేయాలి మ్యూజిక్ అని, ఆ కళని విజయశేఖర్ సంక్రాంతి గారు మంచి ఆపర్చునిటీ నాకు తీర్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా మీడియా వారందరికీ కూడా, మా సోదరులందరికీ కూడా, మా సక్సెస్కి కారణం అవుతున్న మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా చక్కగా సక్సెస్ చూడాలి. ఇందులో ఎంతోమంది ఆశలతో పనిచేశారు కొత్త వాళ్ళందరూ కూడా, వారందరి ఆశలు కూడా నెరవేరాలని మనసారా కోరుతూ సెలవు తీసుకుంటాం. 7 to 4 చిత్రంలోని 4 పాటలు రాసిన శ్రీమతి విభాషన్ శ్రీలక్ష్మి వందన గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
వేదిక అలంకరించిన పెద్దలు, మీడియా సోదరులు అందరికీ నా నమస్కారం. ఇప్పటివరకు 7 to 4 మూవీ గురించి మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అందింది. ఇది యాక్చువల్గా రాత్రి 7 గంటలకు ప్రారంభమై తెల్లవారుజాము 4 గంటలతో ఎండ్ అయ్యే చక్కటి కాన్సెప్ట్. నాకు తెలిసి ఇంతవరకు ఈ సబ్జెక్టు లాంటి సినిమాలు రాలేదని అనుకుంటున్నాను. విజయశేఖర్ సంక్రాంతి గారికి ఇది ఒక మంచి సక్సెస్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఇందులో ఈ ఆడియో రిలీజ్ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన మొట్టమొదటి వ్యక్తి స్నేహలత మురళి గారు. ఆవిడ మ్యూజిక్ డైరెక్టర్గా ఆవిడకి ఆఫర్ వచ్చిన మరుక్షణం ఆవిడ శేఖర్ గారి ముందు నా పేరు పెట్టారు. ఒక లేడీ లిరిసిస్ట్ కావాలి అన్నప్పుడు ఇంతవరకు నాకు తెలిసి సినీ ఫీల్డ్లో లేడీ లిరిసిస్ట్ తక్కువగా ఉండొచ్చు, మేబీ ఉన్నారో లేదో కూడా నాకు తెలీదు. అలాంటిది ఇంతవరకు నేను కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్, యాక్చువల్గా నేను యునెస్కోకి ట్విన్ సిటీస్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. సో నా ఫీల్డ్కి కొంచెం రిలేటెడ్గా ఉన్నా కూడా ఎక్కువ లలిత గీతాలు, భావగీతాలు, అలాగే దేశభక్తి గీతాలు, వీటి మీదే నా ఆల్బమ్స్ అన్నీ నడిచాయి. అలాగే కొన్ని స్టోరీస్ ఇవన్నీ పబ్లిష్ అయ్యాయి. బట్ ఒక సినిమాకి ఫస్ట్ టైం నేను వర్క్ చేశాను ఇందులో. అయినా కూడా నా గురించి ఏమీ తెలియకపోయినా కూడా నమ్మకంతో విజయశేఖర్ సంక్రాంతి గారు నాకు ఈ ఆఫర్ ఇచ్చారు. స్నేహలత గారు కూడా చాలా కోఆపరేట్ చేశారు మ్యూజిక్ పరంగా. కానీ కొన్ని ఆవిడ ట్యూన్స్ ఇస్తే నేను లిరిక్ రాశాను, అలాగే కొన్ని నేను లిరిక్ రాసిన దానికి ఆవిడ ట్యూన్ చేశారు. సో చాలా హ్యాపీగా సాగింది. ఆవిడ చెప్పినట్టుగా మా జర్నీ అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా కూర్చొని చేసినట్టే అయింది. ఇంకా ఉషా ఉతుప్ గారు దీని టైటిల్ సాంగ్ పాడారు. ఆవిడ కలిసినప్పుడు మేము వెళ్తుంటేనే ఆవిడ హమ్ చేసుకుంటూ వచ్చారు నేను రాసిన పాట. చాలా హ్యాపీగా, నేను మర్చిపోలేని ఇన్సిడెంట్ అది. చిన్నప్పటి నుంచి చాలా అడ్మైర్ చేసే వ్యక్తి నేను రాసిన సాంగ్ పాడడం, అది కూడా ఆవిడకి చాలా నచ్చి నేను ఎంజాయ్ చేస్తూ పాడానమ్మా. 2015లో నేను పాడిన తెలుగు మూవీ సాంగ్ ఇది ఒకటే అని చెప్పారు ఆవిడ. దానికి చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మిగతా సింగర్స్ అందరూ కూడా, సింహ గారు ఇవాళ రేపు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అన్నీ ఆయన ఏ సాంగ్ పాడినా ఇవాళ రేపు అది పెద్ద హిట్ అవుతుంది. సో ఇందులో చక్కటి సాంగ్ పాడారు. అలాగే ఆ పాట మాత్రం దండంపల్లి నాగేంద్ర గారు రాశారు. చాలా చక్కటి లిరిక్ రాశారు ఆయన. నాకు ఇక్కడ నేటివిటీ నాకు పెద్దగా ఆ పదాలు తెలియవు అనడంతో ఆయనతో ఒక పాట రాయించడం జరిగింది. అది ఆయన లిరిక్ ఎంత బాగుందో ఆయన పాడడం అంతకన్నా చక్కగా పాడారు. సో వెరీ హ్యాపీ. అలాగే హేమచంద్ర, శ్రావణ్ భార్గవి, ఇంకా వర్ధమాన గాయని మధు, తను మెలోడీ చాలా బాగా పలుకుతుంది తన వాయిస్లో. ఆవిడ ఒక మంచి మెలోడీ ఓరియంటెడ్ సాంగ్ పాడారు, చాలా చక్కగా వచ్చింది. మీ అందరూ మమ్మల్ని ఎప్పుడు ఇలాగే ఆశీర్వదిస్తూ ఈ ఒక్క సినిమాయే కాకుండా మా ఆడియో రిలీజ్ అలాగే ఆడియో హిట్తో పాటు విజయశేఖర్ గారు ఇంకే ముందు తీయబోయే అన్ని సినిమాలకి కూడా మీ కోఆపరేషన్ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 7 to 4 సినిమాలో సింహ గారు పాడిన కదిలింది కదిలింది కాళిక అనే పాటను రాసిన దండంపల్లి నాగేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా పెద్దలకి, పూజలకి, మీడియా సభ్యులందరికీ మీ నాగేందర్ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మరియు ఈ రోజుల్లో జనాల్ని ఉర్రూతలగిస్తున్న సింగర్ సింహ గారు ఇంకా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. మరి అలాంటి సింగర్ పాట పాడాడంటే అది ఏ రేంజ్లో ఉంటుందో, ఎలా ఉంటుందో స్పెషల్గా డిజైన్ చేసిన మా స్నేహలత మురళి వాడికి తెలుసు, ఆ పాట రాసిన నాకు తెలుసు, పాడిన తనకి తెలుసు, మరియు వినబోతున్న మీ అందరికీ తెలుసు. అది ఎంతో ఉరువు తెలిగించే పాట, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మరియు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన స్నేహలత మురళి గారికి మరియు దర్శకులు విజయశేఖర్ సంక్రాంతి గారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు, స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మరియు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని, మరియు రాబోయే తరాల్లో కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, మరియు మీ పాత్రికేయులు కూడా, మీడియా వర్గాలు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ, మరి ఈ 7 to 4 మూవీని మీ మీడియా ద్వారా ఇంకా బాగా పాపులర్ చేయవలసిన కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ అండి. 7 to 4 సినిమాకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిన మధు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ మా 7 to 4 అనే మూవీ మొట్టమొదటిగా మన డైరెక్టర్ విజయ్ గారితో డిస్కస్ చేసినప్పుడు మనం ఒక బడ్జెట్లో చేద్దామండి అని ఒక బడ్జెట్ వేసుకొని అదే బడ్జెట్లోని లాస్ట్ వరకు ఈ రోజు వరకు కూడా అదే బడ్జెట్లో నిలబడి మనం అనుకున్నట్టు మన తెలుగు ఇండస్ట్రీలో గొప్ప కాదు చెప్పుకోవడానికి, మనం అనుకున్నట్టు ఒక కొత్త కాన్సెప్ట్ తోటి తీసిన సినిమా ఈ 7 to 4 మూవీ. నైట్ 7 o'clock నుంచి స్టార్ట్ చేసి
మార్నింగ్ 4 o'clock వరకు జరిగిన కథే 7 to 4. అత్యధికంగా మన డైరెక్టర్ విజయ్ గారు తీశారు ఈ సినిమాకి అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ మేడం చాలా బాగా, నేను దగ్గర ఒక 10-15 సార్లు మేడం తోటి ఈ మ్యూజిక్ డైరెక్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు వెళ్ళడం కూర్చోవడం జరిగింది. ఆమెలో ఉన్న ఇంట్రెస్ట్ ఇంతవరకు ఎవరి దగ్గర చూడలేదు. ఈ ఏజ్లో కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు అలా కూర్చుంటారు, మ్యూజిక్ మీద చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు. ఆమె ప్రతిదీ ఐడియా ఉంది, కాన్సెప్ట్ ఎలా తీయాలో తెలుసు. మన డైరెక్టర్ గారు ఒక మాట చెప్తే ఆమెకి ఎలా తీయాలని ఊహించుకుంటున్నారు. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆర్ఆర్ పరంగా అయినా మ్యూజిక్ పరంగా అయినా, అలాగే ఉత్సవత్ మేడంకి చెప్పేసి పాట కాన్సెప్ట్ చెప్పేసి ఆమెకు ఒప్పించడం, మన శ్రీనివాస్ గారికి ఒప్పించడం, అలాగే హేమచంద్ర గారిని, భార్గవి గారిని అందరికీ ఒప్పించి ఆ పాట నచ్చేటట్టు చేసి ఆమె చెప్పినట్టు పాటించుకొని చాలా చాలా అద్భుతంగా తీశారు పాటలు. మీరు వింటారు కదా, మీరు కూడా చెప్తారు. అలాగనే ఈ మన కొత్తగా యాక్ట్ చేసిన ఆర్టిస్టులు ఆనంద్ బచ్చు అని చెప్పి ఈజ్ ఫ్రమ్ ఢిల్లీ, లౌక్య మేడం అండ్ బాలా అండ్ రాధిక అని ఒక అమ్మాయి, మల్లికార్జున్ గారు చెప్పి అండ్ బిబి శ్రీనివాస్, అందరూ కొత్తగా చాలా మందికి మూవీ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది అంత ఉంది. కానీ ఈ సినిమాలోని నైట్ స్టోరీ నడుస్తుంది, మొత్తం షూటింగ్ కూడా నైట్ జరుగుతుండేది. ఆ నైట్లోని అందరూ కష్టపడుతూ నిద్ర లేకుండాను ఎట్ ఏ టైం 20-25 days షెడ్యూల్లో కూడాను ఎవరు అలిసిపోకుండా చాలా బాగా యాక్ట్ చేస్తూ చాలా చక్కగా చేస్తూ అలాగనే బిజినెస్ పరంగా కూడాను చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, చూస్తున్నాం. చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆల్రెడీ మన ట్రైలర్లో పంపించడం జరిగింది. అందరికీ చాలా నచ్చింది ట్రైలర్స్. ఈ సినిమా చాలా హిట్ అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మినర్వా టాకీస్ అధినేత శ్రీ లోహిత్ చల్లపల్లి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హలో సభకు నమస్కారం అండి. ముందుగా మినర్వా టాకీస్ గురించి ఒక చిన్న మాట. సో ఇది మినర్వా టాకీస్ అని ఒక సంస్థ ఉండేదండి గతంలో. 1947 నుంచి 2012 వరకు వివిధ సినిమాల ప్రొడక్షన్లో కానీ, సినిమా ఎగ్జిబిషన్లో కానీ విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, మద్రాస్ వీటిలో చాలా ప్రముఖ సినీ ఎగ్జిబిషన్ థియేటర్స్ ఉండేవి, ఒక చైన్ ఆఫ్ థియేటర్స్. అలాగే దాని గతంలో కూడా పద్మాక్షి ఆర్ట్ పిక్చర్స్ అని మన సంపూర్ణ రామాయణం, అందాల రాముడు, బుద్ధిమంతుడు లాంటి సినిమాల ప్రొడక్షన్లో వాళ్ళతో పాటు కలిసి ప్రయాణించిన ఒక సంస్థ ఇది. ఆ సంస్థ మళ్ళీ మన ముందుకు 7 to 4 అనే సినిమాతో మళ్ళీ 2016లో మన ముందుకు వస్తుంది. దాని గురించి మాట్లాడుతూ నాకెందుకు ఇందాక నుంచి వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం తడుతుందండి మనసులో. చిన్న సినిమా అంటున్నారు, నాకేమో అలా అనిపించటం లేదు. దయచేసి సినిమా బడ్జెట్ పరంగా సినిమాని, ఎందుకంటే నేను ప్రొడక్షన్ వైపు నుంచి మాట్లాడుతున్నాను, ప్రొడక్షన్ క్రియేటివ్ సైడ్ నుంచి మాట్లాడలేదు, ప్రొడక్షన్ వైపు నుంచి నేను మాట్లాడుతున్నాను. ప్రొడక్షన్ వైపు నుంచి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ని దృష్టిలో ఉంచుకుని ఒక సినిమాని చిన్న సినిమా అనే ఒక సాంప్రదాయం తెలుగు చలనచిత్ర చరిత్రలో కానీ లేదా భారతీయ చలనచిత్ర చరిత్రలో కానీ ఉండడం గమనార్హం. అది కొట్టివేయబడిన మాట కాదు, ఒప్పుకోవాల్సిన విషయం. కానీ ఈ చిత్రంలో మనం కొన్ని విషయాలు గమనించడం జరిగింది. ఏంటంటే, ఒకటి, సింహ గారు లాంటి ఒక గాయకుడు, స్నేహలత మురళి గారు లాంటి ఒక సంగీత దర్శకురాలు తను మొట్టమొదటిసారిగా సినిమాకి పనిచేస్తున్నప్పుడు తెలుగు చలనచిత్ర సీమలో మంచి పేరుతో ముందుకు సాగుతున్న ఒక కళాకారుడు తనుగా ముందుకు వచ్చి ఒక పాటను పాడడం కానీ, ఉషా ఊతప్ లాంటి ఒక పాప్ సింగర్, తెలుగులో కూడా చాలా 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 పాటలు పాడిన ఒక పాప్ సింగర్ ఈ సినిమాకు పనిచేయడం కానీ, ఇలాంటివి అంతేకాకుండా మనకి తెలిసిన సుపరిచితులు మన శ్రావణ భార్గవి, హేమచందర్, వాళ్ళు కూడా చాలా పెద్ద సినిమాలకి పాటలు పాడడం జరిగింది. సో ప్రొడక్షన్ వాల్యూస్ని కానీ, క్రియేటివ్ వాల్యూస్ని కానీ, టెక్నికల్ వాల్యూస్ని కానీ దృష్టిలో ఉంచుకుని 7 to 4 అనే చిత్రం ఏ విధంగానూ చిన్న సినిమా కాదు అని దయచేసి మీరు అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. రెండో విషయం ఏంటంటే, యాంకర్ గారు చెప్పారు ఈ కథనం గురించి మొదట్లో చెప్పడం జరిగింది. అందరూ ఇప్పటి వరకు మాట్లాడిన పెద్దలంతా కూడా చెప్పడం జరిగింది. సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు జరిగిన కొన్ని కథనాలు, ఆ కథనాల వెనుక అంతర్లీనంగా జరిగిన ఒక కథ ఇప్పుడు చెప్పకూడదు. నేను ఇంతకన్నా ఎక్కువ నేను మాట్లాడలేను ఈ కథ గురించి. ఈ సినిమాను తీయడానికి విజయశేఖర్ సంక్రాంతి గారు కానీ, సినిమాలో ముఖ్య పాత్రలు వహించిన లౌక్య గారు కానీ, ఆనంద్ బచ్చు గారు కానీ,
బాలకృష్ణ గారు కానీ, ఈ సినిమాకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన మధు గారు కానీ, ఆదర్శ్ కానీ, వీళ్ళందరూ 36 రోజుల పాటు నిద్ర లేదండి వీళ్ళకి. 36 days, 36 nights I should say. They were not able to sleep for the night because వాళ్ళ షూటింగ్ జరిగిందే, సినిమా పేరే 7 నుంచి 4, సాయంత్రం 7 నుంచి తెల్లవారుజాము 4. సో పడుకోవడానికి అవకాశం లేదు. తెల్లవారుజాము మళ్ళీ షూటింగ్ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి 6 అయ్యేది. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుంచి మళ్ళీ సినిమా పని, ప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నాను. యాజ్ ఏ మినర్వా టాకీస్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ సాయంత్రం 5 అయ్యేసరికి 7 గంటలకి 8 గంటలకు మొదలవలసిన షెడ్యూల్ తాలూకా ప్రిపరేషన్. ఎందుకంటే మీకు తెలుసో తెలీదో, విజయశేఖర్ బచ్చు ఈజ్ అన్ MBA graduate from a B school which is in IPE, Institute of Public Enterprise, Usmania University campus, and executive producer Adarsh Avasarala, his classmate, he is also an MBA graduate from Institute of Public Enterprise, Usmania University. B schools నుంచి వచ్చిన వాళ్ళండి వీళ్ళు. మామూలు ఏదో సినిమా మీద కేవలం ఉన్న ఒక ఫ్యాంటసీతో కానీ, కేవలం ఉన్న ఒక ఇన్ఫాక్చుయేటెడ్ ఎక్స్ప్రెషన్తో కానీ వాళ్ళు సినిమా ఫీల్డ్లోకి రాలేదు. సో దే హ్యావ్ అ రీజన్ ఫర్ కమింగ్ ఇన్ టు ద సినిమా ఇండస్ట్రీ. అండ్ డెఫినెట్గా మీరు ఇంతవరకు విజువల్స్ చూస్తున్నారు, ఆల్రెడీ మీరు చూసారు విజువల్స్. ఆ విజువల్స్లో మీకు మోస పద్ధతిలో జరుగుతున్న మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని మనం కథలు చూస్తున్నాం. అటువంటి కథలు ఎంచుకోకుండా భారతీయ సాంప్రదాయంలో ఎంతో విలువైన పాత్ర వహించిన మన స్త్రీ జాతి మీద జరుగుతున్న అరాచకాలు కానీ, వాటిని ఖండించిన విధానం కానీ, వాటిని ఒక కొత్త రకంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో మనుస్మృతి అని ఒకటి ఉంది, మనుధర్మం, మనుస్మృతి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమంది దాని గురించి తెలుసో నాకు తెలియదు. మనం భారతీయ శిక్షా స్మృతి, ఇండియన్ పీనల్ కోడ్, IPC మనకైతే ఇప్పుడు ఎలాగైతే రాజ్యాంగబద్ధంగా మనం ఫాలో అవుతున్నామో, హిందూ ధర్మం ప్రకారం మనుస్మృతి, మనుధర్మం అనే ఈ రెండింటిని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని ఆధారంగా తీసుకునే మన ఉపనిషత్తులు కానీ, ఆ తర్వాత మన 18 అష్టాదశ పురాణాలు కానీ రాయడం జరిగింది. ఆ మనుస్మృతిలో కొన్ని అంటే ఆ అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం కూడా ఒక పురాణం. ఆ అష్టాదశ పురాణాల్లో ఒక పురాణంలో భాగమైన గరుడ పురాణంలో ఎలాగైతే శిక్షలను విధించడం జరిగిందో, అదే విధమైన శిక్షలు మనుస్మృతిలో, మనుధర్మం నుంచి వచ్చిన శిక్షల్లో ఒకానొక శిక్షని ఇందులో ప్రత్యేకంగా ప్రదర్శించడం కూడా జరిగింది. ఇది నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పకూడదు ఇప్పుడు, అది చూస్తేనే మీరు దాన్ని ఖచ్చితంగా మీరు అర్థం చేసుకుని ఇది నిజం, ఇలాగే కొంతమంది దాన్ని వ్యతిరేకించవచ్చు, కొంతమంది ఇలా చేయడం కరెక్ట్ కాదనొచ్చు. ఎందుకంటే ఇండియన్ పీనల్ కోడ్లో అది లేకపోవచ్చు, భారతీయ శిక్షా స్మృతిలో. సో మీరు దయచేసి ఈ చిత్రాన్ని చూడండి, చిన్న సినిమాగా మాత్రం దయచేసి ఈ చిత్రాన్ని చూడొద్దు. అదేవిధంగా ఈ సినిమాకి పనిచేసిన అందరికీ ఒక్కొక్క పేరు నేను ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయశేఖర్ సంక్రాంతి గారికి ధన్యవాదాలు. చివరిగా 7 to 4 మూవీ దర్శకుడు శ్రీ విజయశేఖర్ సంక్రాంతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 7 to 4 మూవీ ఆడియో రిలీజ్కి విచ్చేసిన పత్రికా మిత్రులకు మరియు మా క్రూ మెంబర్స్ అందరికీ నా ఆర్థిక వందనాలు. సార్, ఇక్కడ ఫస్ట్ మేము 7 to 4 మూవీ అనుకున్నప్పుడు స్టోరీ తయారైనాక మా మ్యూజిక్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఫస్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడదామని వెళ్ళాము. అప్పుడు సాంగ్స్ అనుకోలేదు. వారికి స్టోరీ అంతా వినిపించాము. కొన్ని డేస్ తర్వాత మేడం చెప్పారు, సాంగ్స్ ఉంటే బాగుంటాయి విజయ్ అన్నారు. నేను లేదు మేడం, వితౌట్ సాంగ్స్ చేద్దాం అనుకుంటా అని. షూటింగ్ అయిపోయింది, అంతా చేసాము. సినిమా చూశారు మేడం మొత్తం ఆర్ఆర్ కోసం. చూసి ఇక్కడ ప్లేస్మెంట్స్ చెప్పారు మేడం. మాకు కూడా అనిపించింది కరెక్ట్, ఈ ప్లేస్మెంట్స్లో సాంగ్స్ ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాం. సరే మేడం చేద్దాం అనుకున్నాం. సాంగ్స్ రాపిచ్చాక నేనంత సాంగ్స్ ఇంట్రెస్ట్ లేదు నాకు. సరే అంత పట్టించుకోలేదు. మేడం సాంగ్స్ రాపిచ్చారు, లిరిసిస్ట్ పేర్లు చెప్పారు, ఓకే అనుకున్నాం. అయిపోయింది. నాకు ఎక్కడ ఆశ్చర్యం వేసిందంటే మేడం ఏదైనా వారు చేశాకే చెప్తారు, నాకు ముందే మాటలు చెప్పారు. ఒక లిస్ట్ నా ముందు పెట్టారు, వీళ్ళు సింగర్స్ అని. నేను ఫస్ట్ ఉషా ఉత్తమ్ గారి పేరు చూడడం, మన పాపులేషన్ పద్మశ్రీ ఉషా ఉత్తమ్ గారి పేరు చూడగానే స్టన్ అయిపోయాను. అదేంటి మేడం ఈ సాంగ్ వీరు పాడతారా అసలు మనకి అంటే, నేను మాట్లాడాను, అయిపోయింది, మొత్తం మాట్లాడటం అయిపోయింది, వారికి లిరిక్ పంపించడమే. అందుకే మీకు చెప్తున్నా అన్న. నెక్స్ట్ మంచి రేజింగ్లో ఉన్న మన సింహ గారు, సినిమా చూపిస్తామా శ్రీమంత్, ఈ సాంగ్స్ పాడిన సింహ గారి గురించి చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది. మళ్ళీ సింహ గారు అన్న గారు నేను అడిగాను, నిజమా మేడం అంటే నిజం అన్నారు. హేమచంద్ర అండ్ శ్రావణ్ భార్గవి గారు చెప్పారు.
ఏంటి మేడం మా మూవీలోనేమో మరి అంటే వారేమో నెంబర్ 1 అంతా ప్యాడింగ్ ఆర్టిస్ట్లను తీసుకొస్తున్నారు, నేనేమో అంతా న్యూ టెక్నీషియన్స్తో వెళ్ళాను, న్యూ క్రూ న్యూ ఆర్టిస్ట్తో వెళ్ళాను. టెక్నీషియన్స్ అంతా ఎక్స్పీరియన్స్డ్, కొంచెం డామినేట్ చేస్తామన్నాను. వారు నవ్వారు. వారు అలానే ఆ రేంజ్లోనే సాంగ్స్ కూడా చేశారు, ఆ రేంజ్లోనే ఆర్ఆర్ కూడా చేశారు. చాలా థ్యాంక్స్ మేడం, మీరు మాకు హెల్ప్ చేసినందుకు. తర్వాత నెక్స్ట్ మేము షూటింగ్లో కూడా సార్ ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ అయింది. కెమెరామెన్ ఫ్రమ్ కేరళ ప్రభాతీకే, వారికి కొంచెం ఇక్కడ యూనిట్ చూడాలి. అప్పుడు మా లైట్ ఆఫీసర్స్, మా లైట్ ఇంజనీర్స్, మా యూనిట్ నరసింహ గారు, శివారెడ్డి గారు వీళ్ళంతా హెల్ప్ చేశారు బాగా. నెక్స్ట్ మేము కొంచెం ఆర్ట్ డిపార్ట్మెంట్లో స్ట్రక్ అయ్యాం. అప్పుడు మా నానాజీ సుభాష్ ముందుకు వచ్చారు, ఆర్ట్ డైరెక్టర్స్ మేము ఉన్నాం, మేము హెల్ప్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు చేశారు. తర్వాత మా ఆర్టిస్టులు అందరూ కూడా ఈ రెమ్యునరేషన్స్ ఇవి అవన్నీ ఏం పట్టించుకోకుండా ఏ టైం చెప్పినా ఎనీ టైం ఈ 42 డేస్లో 36 to 40 డేస్లో ఎనీ టైం వచ్చారు. మన లౌక్య గారు కానీ, రాధిక గారు కానివ్వండి, మన రాజ్బాల గారు, ఆనంద్ బచ్చు, మెయిన్ ఆనంద్ బచ్చు గారు, వారు ఢిల్లీలో ఉంటారు. వారు మా మధు గారి ద్వారా మాకు పరిచయం. ఆయన చాలా ప్యాషనేట్. ఆయన ఎప్పుడు చెప్పినా టక్కున ఈవినింగ్ కల్లా ఉండేవారు ఇక్కడ. అలా వారు కూడా మాకు బాగా కోఆపరేట్ చేశారు. అందరికి మా క్రూ అందరికీ, మా ఆర్టిస్టులందరికీ థ్యాంక్స్ అండి. ఇంకోటి ఇప్పుడు ఈ ప్రొడక్షన్ విషయంలో మధు గారు మాతోనే ట్రావెల్ చేసేవారు. బట్ ఆయన ఏంటి ఎంత అవుతుంది బడ్జెట్, ఈరోజు స్కెడ్యూల్ అయిద్దా, రేపటికి సీన్స్ మిగులుతున్నాయా, ఇవి ఏం మాట్లాడలేదు, అసలు ఏం పట్టించుకోపోయారు. వారు తెలుసుకునేవాళ్ళు ఎంత అవుతుంది ఏంటి మొత్తం తెలుసుకునేవారు. బట్ మేము ఏమన్నా డేస్ ఎక్స్టెండ్ అయినా ఈ నైట్ కాల్ షీట్ త్వరగా అయిపోద్దండి, అట్లా ఏమన్నా డేస్ ఎక్స్టెండ్ అయిన వారు మీరు కానివ్వండి ఈ రోజు వరకు కూడా ఏ రోజు ఇంత ఎందుకు అవుతుందని కూడా మమ్మల్ని ఎప్పుడు ప్రశ్నించలేదు. మా మీద అంత నమ్మకం ఉంచిన థ్యాంక్స్ అండి. సేమ్ లోహిత్ గారు కూడా, లోహిత్ గారు అయితే ఏ రోజు లొకేషన్కి రాలేదు. థ్యాంక్స్ మా మీద నమ్మకం ఉన్నందుకు. అండ్ మేము ఎప్పుడు పిలిచినా మా మీడియా మిత్రులు చాలాసార్లు వచ్చారు, ఇప్పుడు ఇది 3rd టైం. చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు, థ్యాంక్ యూ అండి. అండ్ మా మ్యూజిక్ లారీ మ్యూజిక్ ఇచ్చాం, అది కూడా మా మేడమే వారితో మాట్లాడి లారీ వాళ్ళతో చేయించారు. వారు కూడా హెల్ప్ చేశారు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, అండ్ థ్యాంక్ యూ టు ఆల్. అండ్ ఇక్కడ ఇంకో విషయం, ఇట్లా ప్రొడక్షన్ విషయాలన్నింటిలో ఎక్కడ స్ట్రక్ అవుతున్నా అందరు టెక్నీషియన్స్ ముందుకు వచ్చి హెల్ప్ చేశారు. ఇప్పుడు మేము మళ్ళీ బిజినెస్ విషయంలో కూడా, అంటే మీ అందరికీ తెలుసు, కొత్త వాళ్ళని కానీ అందరూ బయర్స్ అంతా కానీ డిస్ట్రిబ్యూటర్స్ అంతా కానీ ప్యాడింగ్ ఉండాలి, చాలా ఉంటాయి. అది రియల్ అండి, అది బిజినెస్ గురించి షూర్ వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళకు ఉంటాయి. ఈ టైంలో కూడా దయానంద్ గారు ముందుకు వచ్చారు, మీకెందుకు నేను బిజినెస్ చేసి పెడతా అన్నారు. అండ్ వీఆర్ గోయింగ్ విత్ దయానంద్ గారు. థ్యాంక్ యూ దయానంద్ గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మొదటిగా సినీ నేపథ్య గాయకులైన సింహ గారిని ఈ సినిమాలోని మొదటి పాటను రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. సార్ మీ అందరికి మా సింహ గారి గురించి చెప్పాలి. మేము ఎప్పుడు పిలిచినా వారు వస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇవాళ మా గెస్ట్ అండి సారు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వెరీ గుడ్, కరెక్ట్ అండి. కానీ నేను ఫస్ట్ టైం అండి కొంచెం ఇప్పుడు చూస్తుంటే మీకు మా పత్రిక వాళ్ళకి తెలిసిపోద్ది ఈడేంటి ఇంత అని. బట్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండి. 10 years కష్టపడిన ఇది ఇలా రియలైజ్ అవుతున్నా అంటే సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని దాన్ని ఎప్పుడు కూడా మనం ప్రేమిస్తే అది మనని ప్రేమిస్తుంది అనడానికి హానెస్ట్గా నేనే ఎగ్జాంపుల్ అని చెప్తాను. కనిపించి వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, కనిపించకుండా పైనుంచి నా గురువు గారైన శ్రీ చక్రి గారు నన్ను ఆశీర్వదిస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా పాదాబంధనాలు చేసుకుంటూ
సమయం చూడంటోంది సమయం కాలానికి కళ్ళ వేసి కట్టేయాలా కత్తిలాగా తనను పెట్టి వాడాలా పెట్టగేగ కళ్ళ తీరా కాలరాడి గుళ్ళకు బసాడా నాటకింత మంత్రమేనా అలికెని మదనం జరిగెని ఆసే జారిని ఆకాంక్షే ఆగిని జరిగిన కథలేవంటూ నడిచిన రథమును తెలపాలంటూ ఎదుర చూసిన ఫలితం ఏమిటో తెలియక వెతికే వేళలో మనసే అలిగెని మదనం జరిగెని ఆసే జారిని ఆకాంక్షే ఆగిని మెరిసిన బాణల నడుమన పొంచి ఉన్న మల్లె రెప్పపాటున గాయం చేసి అగుపించకపోతే భారమైన గుండెను అడిగా ఆటతో వెతుకుతూ తిరిగా ఏదో అవుతోందని కాలాన్ని సాయం రమ్మని తిరిగి తిరిగి అలసి సొలసి గుండె భారమై వేరు తిరిగే సమయంలో విస్మయంలో गगनाనికి ఎగసి పడే మానవ ఘోష పురాణం విధించనిది ఈ శిక్ష గగనానికి ఎగసి పడే మారణ ఘోష కాఠిన్యం కపటంతో కాటేసే సమయం కారు చీకటి పాడే చీచురాళ్ళ సంగీతం కాగలేని దూరాలకు దిక్కయ సంచారం రామ
ప్రేమ సంస్కారం కట్టిన కాలానికి కళ్ళం వేసే వైతరిణి పట్టలేని నర రూప రాక్షసుల ఉప్పెనై ముంచె వైతరిణి ఒంటరైన మగువల పాలిట మమతలు పంచే వైతరిని పాపాలనే చెలియల కట్టని తెగొట్టే ఈ వైతరిని తెగొట్టే ఈ వైతరిని కన్నిటిని భయపు చెరలు మిగిలిన ధర్మం నన్ను మార్చక తప్పదు. ఈ నాలుగింట్లో పక్కాగా వైట్ స్కార్పియో వస్తుంది. అందులో నుంచి ఒక చేయి కూడా ఎవరన్నా చంపి పడేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మాధవి. 7 to 4 సినిమాలో ఫస్ట్ టైం నేను ఒక సాంగ్ పాడాను. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన విజయ్ చంద్రశేఖర్ సంక్రాంతి గారికి చాలా ధన్యవాదాలు. అందులో ఫస్ట్ టైం నా వాయిస్ అనగానే ఈ సాంగ్కి ఓకే చేసినందుకు, అలాగే నాకు ఇచ్చిన సాంగ్ కూడా మంచి మెలోడీ, సిచ్యువేషనల్ సాంగ్. అందులో అన్వేషణగా అందరూ ఒక టీం వెళ్తున్న సీన్లో ఇచ్చిన సాంగ్. అండ్ స్నేహిత మురళి గారు కూడా కంపోజిషన్ చాలా బాగుంది. సో దానికి నా వాయిస్ నేను 100% ఇచ్చానని అనుకుంటున్నాను. ఆ సాంగ్ విరిసిన పాలల నడుమన పొంచి ఉన్న మల్లె రెప్పపాటులో కాయం చేసి అగుపించకపోతే భారమైన గుండెను అడిగా బాధతో వెతుకుతూ తిరిగా ఏదో అవుతోందని కాలాన్ని సాయం రమ్మని తిరిగి అలసి సొలసి గుండె భారమై వేణు తిరిగి సమయంలో విస్మయంలో ఇలా నా సాంగ్ మొత్తం ఆ సీన్కి తగ్గట్టుగా కంపోజ్ చేశారు. సో విజయ్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ స్నేహిత మురళి కూడా చాలా థ్యాంక్స్ అండి. హాయ్ అండి, నా పేరు నరసింహ. నేను ఈ 7 to 4 మూవీలో కదిలింది కాళిక అనే పాట రీమిక్స్ పాడడం జరిగింది. బట్ నాకు ఒక గొప్ప ఆపర్చునిటీ ఇది. స్నేహిత మురళి గారు మా గురు మంచి పాటను నాకు ఇచ్చారు. అలాగే ఈ సినిమాకి రికార్డింగ్ పాడడం జరిగింది. చాలా అంటే ఈ మధ్యకాలంలో ఒకే పాటని రీమిక్స్ చేయడం అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు. బట్ మేడం గారు 2 ట్యూన్స్లో ఒకే పాటని ఒక ఫోక్ టైప్ ఆఫ్ ఒకటి చేశారు. అలాగే రీమిక్స్ ఒకటి చేశారు. ఇది ఒకే పాటని కదిలింది కాళిక. ఒకటి సింహ గారు ఫోక్ పాడితే నేను రీమిక్స్ పాడటం జరిగింది. విజయశేఖర్ సంక్రాంతి గారికి, అలాగే ఈ పాట రాసిన దండపల్లి నాగేంద్ర గారికి, శ్రీమతి స్నేహిత మురళి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు స్నేహిత మురళి గారు. బట్ చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.